జ్యుడిషియల్ అధికారుల్ని 9 గంటలు గైరాబ్ చేసి ఆహారం, నీరు లేకుండా బంధించారు. సీజేఐ ఏమన్నారంటే ఇది సుప్రీం కోర్ట్ అధికారానికి ఒక పెద్ద ఛాలెంజ్ అన్నారు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వెస్ట్ బెంగాల్ లోని మాల్డా జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ పైన సీజేఐ తీవ్రంగా స్పందించారు. అసలు ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్ అన్నట్లయితే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా SIR స్పెషల్ ఇంటెన్స్ డివిజన్ ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగా చాలా మంది పీపుల్ వాళ్ళ యొక్క నేమ్స్ ఓటర్ లిస్ట్ లో రిమూవ్ చేయబడింది. సో వాళ్ళ యొక్క ఆబ్జెక్షన్స్ వినడానికి ఈ యొక్క జ్యుడిషియల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేశారు. అరౌండ్ 7 జ్యుడిషియల్ ఆఫీసర్స్, ఇందులో ఫీమేల్ మెంబర్స్ కూడా ఉన్నారు. వీరు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ లో ఆబ్జెక్షన్స్ వింటున్నారు. ఆబ్జెక్షన్స్ వినడం ముగిసిన తర్వాత వీరిని ఒక గ్రూప్ గరాబ్ చేసింది. సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల వరకు వీళ్ళని ఆహారం అండ్ నీరు లేకుండా బంధించి ఉంచారు. ఈ ఇన్సిడెంట్ పైన స్పందిస్తూ సీజేఐ ఏమన్నారంటే ఇది సాధారణ విషయం కాదు, ఇది క్యాలిక్యులేటెడ్, వెల్ ప్లాన్, డెలిబరేట్ మూవ్ అన్నారు. సో ఇక్కడ జ్యుడిషియల్ అధికారుల్ని భయపెట్టి వాళ్ళ మనసులను కుదించడం లక్ష్యంగా చేసిన యాక్షన్ అని అన్నారు. ఇది సుప్రీం కోర్ట్ అధికారానికి ఒక పెద్ద ఛాలెంజ్ అన్నారు. అంతేకాదు వెస్ట్ బెంగాల్ ద మోస్ట్ పొలిటికల్లీ పొలరైజ్ స్టేట్ అని కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పరిగణిస్తామని చెప్పారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్ట్ యొక్క గౌరవాన్ని లేదా అధికారాన్ని తగ్గించే విధంగా కానీ, అడ్డుకునే విధంగా కానీ చేసిన చర్యలు. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 129 సుప్రీం కోర్ట్ అండ్ ఆర్టికల్ 215 హైకోర్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ గా పనిచేస్తుంది. అండ్ ఈ ఆర్టికల్స్ ప్రకారం ఎవరైనా సరే కోర్ట్ యొక్క అధికారాన్ని తగ్గించినట్లయితే వాళ్ళని పనిష్ చేసే స్వయం అధికారం ఇస్తుంది. అంతేకాదు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఆఫ్ 1971 కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ని క్లియర్ గా డిఫైన్ చేసింది. మనకి 2 టైప్స్ ఆఫ్ కంటెంప్ట్స్ ఆఫ్ కోర్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సివిల్ కంటెంప్ట్, సెకండ్ వచ్చేసి క్రిమినల్ కంటెంప్ట్. సివిల్ కంటెంప్ట్ అంటే కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ఆర్ డైరెక్షన్, జడ్జ్మెంట్ ని ఉద్దేశపూర్వకంగా మనం ఇంప్లిమెంట్ చేయకపోవడం. క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏవైనా మాటలు, రాతలు, చర్యలు, సంకేతాలు ఏవైనా సరే కోర్టు యొక్క అధికారం తగ్గించడం కానీ అవమానిస్తే మాత్రం వాటివి క్రిమినల్ కంటెంప్ట్ కింద వస్తాయి. ఒకవేళ కోర్ట్ ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయకపోతే రూల్ ఆఫ్ లా బలహీనపడుతుంది. అందుకే కోర్ట్స్ కి పవర్ ఇచ్చారు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.